ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైపోయింది. అధికార పక్షం, ప్రతిపక్షాలు పోటాపోటీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధినేతలు సైతం రంగంలోకి దిగారు. అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం, వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడతలవారీగా విడుదల చేస్తూ వస్తున్నారు. కానీ టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం ఈ విషయంలో వైఎస్సార్సీపీ పార్టీ కంటే వెనుకబడే ఉన్నాయి. అసలు వీరిద్దరూ పొత్తుతోనే ఎన్నికల బరిలో నిలుస్తారో లేక ఒంటరిగా పాల్గొంటారోననే అనుమానం ప్రస్తుత పరిస్థితుల్లో అందరిలో నెలకొంది. ఇప్పటికే సీట్ల పంపకంపై పలు దఫాలుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. కానీ సీట్లు సర్దుబాటు కాకపోవడంతో ఈ అంశం కొలిక్కి రావటం లేదు. అయితే ఈ 2-3 రోజుల్లో చంద్రబాబు, పవన్ మరోసారి భేటీ అవుతారని, ఆ తర్వాత సీట్ల పంపకంపై ఓ క్లారిటీ వస్తుందని అందరూ భావించారు. కానీ ఈ సమావేశం వాయిదా పడినట్టు తెలుస్తోంది. దీంతో టికెట్ ఆశావాహులకు నిరాశే మిగిలినట్టు అయింది. అయితే ఈ 2 పార్టీల పొత్తులోకి బీజేపీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సీట్ల పంపకం చేసినా బీజేపీ అలయన్స్ వస్తే మళ్లీ అభ్యర్థులలో మార్పు వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రకటించి చివరికి వచ్చేసరికి మొండిచేయి చూపిస్తే పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఆగినట్టు తెలుస్తోంది. అయితే గత వారం రోజుల నుంచి బీజేపీతో పొత్తుపై క్లారిటీ కోసం అటు పవన్, ఇటు చంద్రబాబు బీజేపీ అధిష్టానం నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు టీడీపీ, జనసేన సీట్లు ఖరారు కాలేదు. టికెట్లు ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎవరికి వారు ప్రకటనలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఒకరికి ఇస్తే మరొకరు తిరుగుబాటు చేస్తామన్న బహిరంగ ప్రకటనలు వస్తున్నాయి. ఈ 2 పార్టీలే తగులాడుకుంటుంటే వీరిద్దరికీ ఇప్పుడు బీజేపీ తోడైతే పరిస్థితి మరింత కాంప్లికేట్ అవటం ఖాయం. టీడీపీ కోసం పనిచేస్తున్న అన్ని సర్వే సంస్థలు ఈ కూటమికి ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నాయి. కానీ ఓడకుండా ఉండాలంటే బీజేపీ పొత్తు తప్పదని చంద్రబాబు వాదిస్తున్నాడు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు గనక ఖరారైతే 175లో ఖచ్చితంగా 75 సీట్లను టీడీపీ వదులుకోవాల్సిందే. తమకు టికెట్ నిరాకరిస్తే వీరంతా ఎలాంటి పరిస్థితుల్లోనూ సహకరించే పరిస్థితి లేదు. చివరి నిమిషం వరకు సీట్లు తేల్చకుండా ఆఖర్లో టికెట్టు ప్రకటించినా ఏం ప్రయోజనం లేదని వాపోతున్నారు. ఈ 3 పార్టీలకు ఉన్న అతిపెద్ద మైనస్ 3 పార్టీల నుంచి అగ్రవర్ణాలే ముందు వరుసలో ఉన్నారు. వీరందరికీ టికెట్లిచ్చి పెద్ద సంఖ్యలో పోటీలో నిలబడితే ఏం జరుగుతుందో సులభంగా అంచనా వేయొచ్చు. వైసీపీ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలకు ధీటుగా తాము అభ్యర్థులను నిలబెడితే అప్పటి వరకు అక్కడ పాగా వేసిన మిగిలిన 2 పార్టీలకు చెందినవారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో ఊహించటం కష్టం. ఒకవేళ అన్ని సమీకరణాలు ఫలించి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులోకి వస్తే మైనారిటీలు దూరం జరిగే పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీజేపీకి ఇప్పుడు దూరంగా మైనారిటీలు పొత్తులో ఉన్న టీడీపీ, జనసేనకు అనుకూలంగా ఓటు వేస్తారా అంటే నమ్మకం లేదు అని చెప్పొచ్చు. గత ఎన్నికలలో సైతం 2014లో మైనారిటీలకు టీడీపీ ఒక్క సీటు ఇవ్వలేదు. విజయవాడ నుంచి జలీల్ ఖాన్, నెల్లూరులో అజిత్ టికెట్ ఆశిస్తున్నారు. కానీ చివరికి వారికి మొండి చేయి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో మైనారిటీ ఓటు బ్యాంకు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు అవసరం ఉన్నంత వరకు ఒకలా, అవసరం తీరిపోయాక మరొకలా ఉంటారన్న ముద్ర పడిపోయింది. బీజేపీతో పొత్తు కావాల్సి వచ్చినప్పుడల్లా మోడీని ఆకాశానికెత్తేయటం, తీరా బీజేపీ సపోర్టుతో గెలిచిన తర్వాత విమర్శలకు దిగటం పరిపాటిగా మారిందన్న భావన ప్రజల్లో ఉంది. 2019 ఎన్నికలలో సేమ్ ఇదే జరిగింది. మోడీని నాడు వ్యక్తిగతంగా దూషించి నేడు అవసరం కోసం తిరిగి మోడీతోనే జతకట్టడాన్ని సొంత పార్టీ నేతలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పొత్తు ఖాయం చేసుకోవాలంటే బీజేపీ ప్రధానంగా ఒక షరతు విధిస్తోంది. అధికారంలోకి రావటానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 88 టీడీపీ సొంతంగా సాధించే పరిస్థితి ఉండకూడదు. ఇందుకోసం బీజేపీ 4-2-1 ఫార్ములా తెచ్చింది. ప్రతి పార్లమెంటు పరిధిలో టీడీపీ 4, బీజేపీ 2, జనసేన 1 స్థానాల్లో పోటీ చేసేలా ప్రతిపాదన చేశారు. ఫలితంగా 75 సీట్లు తమ 2 పార్టీలకు దక్కేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. కూటమి అధికారంలోకి రావాలన్నా తమ మద్దతుతోనే ముందుకెళ్లే పరిస్థితులు ఉండాలనేది బీజేపీ నిర్దేశించిన వ్యూహం. ఇది టీడీపీకి, ఆ పార్టీ నాయకులకు అంతగా రుచించని అంశం. పొత్తు ఉంటేనే అధికారంలోకి రాగలగమని టీడీపీ క్యాడర్కు సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు. కానీ
ప్రస్తుతం పొత్తు వల్ల లాభం కంటే నష్టమే కనిపిస్తోంది తెలుగు తమ్ముళ్లకు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి కావాల్సిన సంఖ్యాబలంపై మిగిలిన 2 పార్టీలపైన ఆధారపడాలి. ఒకవేళ వారు ప్లేటు మారిస్తే పరిస్థితి ఏంటి అన్న డైలమాలో పడిపోయారు తెలుగు తమ్ముళ్లు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో పార్టీలన్నీ ఏకమయ్యి వైసీపీని ఓడించేందుకు ఏకమవుతున్నాయి. అయితే ఇదంతా ప్రజల్లో వైసీపీకి సింపతి పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఒకడిని ఓడించటం కోసం 3 ఏకమవుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. వైసీపీ మొదటి నుంచి చెబుతున్న విధానాన్నే అనుసరిస్తూ వస్తోంది. ప్రజలతోనే తనకు పొత్తు అని సీఎం జగన్ చెబుతూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఒంటరిగా వస్తే మేము ఓడిపోతాం, అందుకే కలిసి పోటీ చేద్దాం అనుకుంటున్నామని ప్రకటించారు. ఈ ప్రకటనతో అసలు వారి బలాలు ఏంటో బలహీనతలు ఏంటో ప్రజలకు ఇట్టే అర్థమవుతోంది. మేము ఒంటరిగా వస్తే ఓడిపోతామని ప్రకటించడం జనసేన టీడీపీలకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. జనహితం, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పొత్తుల దిశగా ముందుకు వెళుతున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను ప్రచారం చేయవద్దని కోరారు. ఇలాంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారవుతారని అన్నారు. పొత్తులకు సంబంధించి ఏవైనా అభిప్రాయాలు, సందేహాలు వ్యక్తం చేయాలనుకుంటే తన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ దృష్టికి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ సూచించారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ఎవరైనా ప్రకటనలు చేస్తే అటువంటి వారి నుంచి వివరణ తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారని, ఈ సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పొత్తులో భాగంగా ప్రస్తుతం టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా జనసేన కూడా 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ 2 పార్టీలు అధికారికంగా ప్రకటించింది మొత్తం 4 స్థానాలే అయినప్పటికీ ఇప్పటికే ఏ స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలో చాలా వరకు నిర్ణయం కూడా జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులు ఎవరనే విషయంపై అనధికారికంగా సమాచారం ఇచ్చారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ దక్కని టీడీపీ, జనసేన నాయకులు ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఆయా స్థానాల్లో జనసేన పోటీ చేస్తే ఓటమి ఖాయమని టీడీపీ నాయకులు విమర్శలు చేస్తుండగా జనసేన నాయకులు కూడా అటువంటి విమర్శలే చేస్తున్నారు. చంద్రబాబు సైతం పొత్తుల కారణంగా కొందరు నాయకులు త్యాగాలు చేయాల్సి వస్తుందని ప్రకటించారు. కానీ స్థానికంగా ఉన్న నేతలు మాత్రం సంయమనం పాటించలేకపోతున్నారు. ఇప్పటివరకు పార్టీ నుంచి టికెట్ వస్తుందని ఆశించి చివరి నిమిషంలో చేజారిపోవటంతో ఇరు పార్టీలలో అసంతృప్తులు పెరిగే అవకాశం ఉంది. మరి 3 పార్టీలు పొత్తులతో వస్తారా, సీట్ల సర్దుబాటు కాక విడివిడిగా వస్తారా అనేది వేచి చూడాలి.